వెల్కమ్ టు కీటాక్స్. ఈ దృశ్యాలు చూస్తున్నారుగా, ఇంకొకసారి చూడండి. ఈ ఐకానిక్ టవర్స్ ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం చేసిన నిర్మాణాలు. అయితే వీటి వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఇది ఎవరు కట్టారు అని గూగుల్ని అడిగితే చూపించే సమాధానానికి వాస్తవానికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో డీటెయిల్డ్గా నేను చెప్పబోతున్నా. కొన్నిసార్లు చేసిన పని చెప్పుకోలేకపోతే, కొందరు పబ్లిసిటీ మీద మాత్రమే ఉంటే రాజకీయం ఎలా కనపడుతుందో చెప్పడానికి ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ కీటాక్స్. ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ బ్లాక్స్ మనం చూసాం కదా, ఇవి ఐకానిక్ టవర్స్. ఇవి ఎవరు కట్టారు అని సెర్చ్ చేస్తే ఒక సమాధానం వస్తుంది. 2015లో వీటికి శంకుస్థాపన జరిగిందని, 2024 నవంబర్లో ప్రారంభోత్సవం చేశారు అనేది సమాధానంగా వస్తుంది. నిజానికి 2015లో శంకుస్థాపన చేయడము, 16-17 నాటికి ఈ డిజైన్ల మీద ప్రచారం చేయడం అనేదైతే వాస్తవమే. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఈ ఐకానిక్ టవర్స్ని తీసుకొస్తున్నాము అని స్వయంగా ఆయన హ్యాండిల్స్లో కూడా పెట్టారు. కానీ వాస్తవం ఏంటంటే 2015లో శంకుస్థాపన అయిన 19 వరకు ఈ నిర్మాణాల విషయంలో అడుగు ముందుకు పడలా. 2019 జూలైలో అసలు ఎంతవరకు వచ్చింది అనేది అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం రివ్యూ చేస్తే అసలు ఈ కట్టడాల్లో కదలిక లేదని తేలింది. వెంటనే అప్పటి వీసీ మీద సీరియస్ అవడమే కాదు, ఆగమేఘాల మీద ఈ అడ్మిన్ బ్లాక్ నిర్మాణానికి చర్యలు తీసుకోవడము, 2019 నుంచి 2024 మొదలయ్యే నాటికి ఈ భవనాలు పూర్తవడం అనేది ప్రాక్టికల్గా జరిగింది. అలాగే 2024 మొదట్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ భవనాల్ని వర్చువల్గా ప్రారంభించడం కొద్ది మందికి తెలుసు. అంటే 2019లో మొదలుపెట్టి 2024 నాటికి ఈ భవనాల నిర్మాణం పూర్తయింది. కానీ గూగుల్లో మాత్రం మరో రకంగా కనపడుతూ ఉంది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇదే భవనాలకి 2024 నవంబర్లో ఇంకొకసారి ప్రారంభోత్సవం జరిగింది. అంటే ఇవంతా చూస్తే ఒక్కటే అర్థమవుతుంది, చేసిన వాళ్ళకి చెప్పుకోవడం తెలియకపోతే, కొందరికి చెప్పుకోవడం తప్ప చేయడం అనేది ప్రయారిటీ కాకపోతే ఫలితాలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఈ ఎన్జీ రంగా యూనివర్సిటీ ఐకానిక్ టవర్స్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవాలి. అసలు జగన్ హయాంలో ఏం కట్టారు, ఏం చేశారు అని అడిగే వాళ్ళకి ముఖం మీద కొట్టినట్టు సమాధానం చెప్పడానికైనా ఇలాంటి నిర్మాణాల విషయాల్ని వైసీపీ ప్రభుత్వము జగన్ పాపులరైజ్ చేసి ఉండాల్సింది. మరి ఎందుకునో చేయలే. చేసింది చెప్పుకోవడం మీద దృష్టి పెట్టకపోవడం వల్ల, అసలు చెప్పాలన్న దృక్పథం లేక, జనమే తెలుసుకుంటారు అనుకునే తత్వం వల్ల ఎంత దెబ్బతిన్నారు అని చెప్పడానికి ఈ ఐకానిక్ బిల్డింగ్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అందుకోసమే రాజుల కాలంలో ఆస్థానాల్లో కవులు, పండితులు, లేఖకులు ఉండేవాళ్ళు. వీళ్ళు కమ్యూనికేషన్ కోసం ఉత్తరాలు రాయడమే కాదు, చరిత్రని గ్రంథస్థం చేయడం కూడా వీళ్ళ పని. అంటే ఫలానా పాలకుడు ఈ విధానాలు అనుసరించాడు, ఇలాంటివి కట్టాడు, ఇలాంటివి చేశాడు అని వాళ్ళందరూ గ్రంథస్థం చేసేవాళ్ళు. అందుకోసమే చంద్రగుప్తుడి కాలంలో ఇలా జరిగింది, అశోకుడి కాలంలో ఇలా జరిగింది అని కొన్ని అయినా ఆధారాలు మనకి దొరికినాయి. మీరేమంటారు? This is Kitax.